కోరుకుంటున్నా. అయ్యన్న గారు అనిత గారు మాట్లాడిన తర్వాత మాడితే కొంచెం కష్టంగానే ఉంటుంది. మా అయ్యన్న గారు రూటే వేరు. పాయకరావుపేట గాల్లో కొంచెం తేడాగా ఉందమ్మా. పాయకరావుపేటకి పేరు మార్చచ్చు, పౌరుషపేట పెట్టచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా. వేరే ఏ నియోజకవర్గంలో లేని ప్రజలు రోడ్డు పైకి వచ్చి పెద్ద ఎత్తున నా ఘన స్వాగతం పలుకుతాం జరుగుతుంది. అనిత గారు చెప్పినట్టు మొత్తం చేతులంతా కూడా గీరేశారు. మీరు మీ ఊర్లో మహిళలు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే భయం వేస్తుంది, గట్టిగా లాగేస్తున్నారు. అందరూ బతిమలాడుతానా కొంచెం గట్టిగా లాగితే చెయ్యి ఊడిపోయేటట్టుందని. అది పౌరుషం పాయకరావుపేటలో. నిన్న కూడా అన్నా, తుని నుంచి వచ్చా, కరెక్ట్గా అర్థమైపోయింది తుని ఎక్కడ అయిపోయిందో పాయకరావుపేట ఎక్కడ మొదలైందో నాకు అర్థమైపోయింది. సో మీరు చూపించిన ప్రేమ నేను ఏనాడు మర్చిపోలేనని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుకుంటాను. ఇక్కడ చాలా మంది కుర్రోళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలియదు. ఇంట్లో ఒకసారి అడగండి. బీసీ సోదరులకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీ సోదరులకి పెద్దపీట వేసి రాజకీయంగా ఆర్థికంగా ఆనాడు ఆయన పైకి తీసుకొచ్చారు. అన్నగారు ముందల స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ సోదరులకు రిజర్వేషన్ లేదు. అలాంటిది ప్రత్యేక చట్టం తీసుకొచ్చి 24% బీసీ సోదరులకు రిజర్వేషన్ ఆనాడు అన్నగారు కల్పించారు. పెద్దలన్నట్టు అయ్యన్న గారు లాంటి ఎంతో మంది యువకులకి పార్టీలో అవకాశం కల్పించి మంత్రులుగా చేసి కేబినెట్ మీటింగ్ లో డైరెక్ట్ గా నేరుగా అన్నగారితో చర్చిస్తాం, విభేదించే హక్కు ఆనాడు అన్నగారు కల్పించారు. ఆనాడు దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు బీసీ సోదరులకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆ 24% రిజర్వేషన్ ని మళ్ళీ 10% పెంచి 34% స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. చరిత్ర ఒక్కసారి చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ, నవ్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ బీసీ సోదరులకి ఆదరణ పథకం తీసుకొచ్చారు. సబ్సిడీ ద్వారా ఎప్పుడు లేని విధంగా పనిముట్లు అందజేశారు. నామినేటెడ్ పదవుల్లో కానీ, స్టేట్ పదవుల్లో కానీ, రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, అంతెందుకు టీటీడీ చైర్పర్సన్ కూడా బీసీ సోదరులకు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. గౌరవం అనేది మనసులో ఉండాలి, మాటల్లో కాదు, మనసులో ఉండాలి. 2019 ముందల ఒక కుర్రోడు నడిచాడు, పాదయాత్ర చేశాడు, అందరికీ ముద్దులు పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు బాగా తెలుసు. ముద్దుగా సైకో అని నేనే పేరు పెట్టిన. చెప్పేదొకటి చేసేదొకటి. మా బీసీ మా ఎస్సీ అంటాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఎందుకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% రిజర్వేషన్ మీరు తగ్గించారు? ఇప్పుడు అడుగుతున్న, బాబు గారు తీసుకొచ్చిన ఆదరణ పథకం ఎందుకు మీరు రద్దు చేశారు? మళ్ళీ అడుగుతున్నా, ఉపకులాల వారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారే, డబ్బులు మీరు ఎందుకు కేటాయించలేదు? ఆ డబ్బులు బీసీ సోదరులు ఎందుకు ఖర్చు పెట్టలేదని ఈ సభాముఖంగా ఆ సైకోని అడుగుతున్నా. ఈ పాదయాత్రలో దాదాపు 100 సార్లు నేను సవాల్ ఇస్తుంటా. బీసీ సంక్షేమ శాఖ మంత్రిని అడిగా, రాండి చర్చకి, మీరెంత ఖర్చు పెట్టారు, మేమెంత ఖర్చు పెట్టాం బీసీ సోదరుల అభివృద్ధి కోసం చర్చించడానికి సిద్ధంగా ఉన్న రండి అని అడిగా. కానీ పారిపోయాడు. పాపం బీసీ సంక్షేమ శాఖ మంత్రిని చూస్తే జాలేస్తుందండి, నిజంగానే జాలేస్తుందమ్మా. మొన్న పేపర్లో చదివా, పాపం ఆయన సచివాలయంకి వెళ్ళాడు, రూమ్కి తాళాలు వేస్తారంట. ఆయన వెళ్ళే రూమ్కి తాళాలు వేస్తారంట. నేను అనుకున్నా, అరే నేను కూడా మంత్రిగా ఉన్నాను కదా, మంత్రి గారు వచ్చే ముందు అందరూ రెడీగా ఉంటారు, తాళాలు వేసులు ఎవరు ఉండరే అని. తర్వాత చూస్తే నాకు అర్థమైంది, పాపం ఆయనతో పనిచేసే బీసీ సోదరులకి జీతాలు ఇవ్వలేదంట. అందుకే తాళాలు వేసేవాళ్ళు రపో అని వెళ్ళిపోయారు. చూడండి పరిస్థితి ఎంత అన్యాయం చూడండి. అంటే సొంత సిబ్బందికి
సొంత సిబ్బందికి జీతాలు కట్టిన పరిస్థితుల్లో మంత్రి గారు లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంకా కార్పొరేషన్లు అని చెప్పారు. కార్పొరేషన్లని ఇప్పుడు చెప్పారు. అక్కడ చైర్మన్లు మన ఊరికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ కారు పైన మంచి ఎర్ర బోర్డు ఉంటుంది, పలానా కార్పొరేషన్ చైర్పర్సన్ అని. సైరన్ కూడా పెట్టించుకుంటాడు. గుయ్యి గుయ్యి అని కొట్టుకుంటూ వెళ్తాడు అమరావతికి. అక్కడికి వెళ్ళినా అది ఎక్కడ కూర్చోలో వాళ్ళు తెలియదు తల్లి. ఆఫీసు లేదు తల్లి, కుర్చీ లేదు తల్లి. పాపం వాళ్ళు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా. అంటే సొంత పార్టీకి చెందిన బీసీ నాయకుల్ని ఈ ప్రభుత్వం ఎట్లా గౌరవిస్తున్నా ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. అమ్మా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా బీసీ సోదరుల పైన దాడులు జరుగుతున్నాయి. 2-3 ఉదాహరణలు చెప్తా. ఒకటి, అమర్నాథ్ గౌడ్ కుర్రోడు, వాళ్ళ అక్కని వైకాపా నాయకులు వేధిస్తున్నారని గ్రామ పెద్దలకు వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు అమర్నాథ్ గౌడ్ని చితకబాది అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు వైకాపా నాయకులు. ఎంత అన్యాయమో చూడండి అమ్మా. కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకునే మనసు ఈ ప్రభుత్వానికి రాల. ఆ చెల్లమ్మని మా తల్లి ఈరోజు చదివిస్తుంది. అంటే అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటి? వాళ్ళ అక్కని హెరాస్ చేయొద్దు, మా అక్కని ఏడిపించొద్దు అని అడుగుతాం తప్ప. ఇంకో పక్కన నందం సుబ్బయ్య, మా చేనేత సోదరుడు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపైన పోరాడినందుకు ఒకరోజు పిలిచి అందరు ముందల ఎమ్మెల్యే ఆయన తమ్ముడు కలిసి నరికేశారు అతను. ఆనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసమ్మా? కనీసం ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించేదానికి సంఘ పెద్దలు భయపడ్డారు. పాపం వాళ్ళ భార్య అపరాజిత గారు వెళ్ళి శవాన్ దగ్గర కూర్చుని పోరాడింది. ఇట్లా దాదాపు 64 మంది బీసీ సోదరుల్ని ప్రభుత్వం చంపేసింది. బీసీ సోదరుల్ని అడ్డగోలుగా వాళ్ళపై ఈరోజు కేసులు పెడుతున్నారు. మా లెక్క ప్రకారం ఇప్పటికి 26,000 మంది బీసీ సోదరులపైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. ఆ దొంగ కేసుల బాధితుడు కూడా అయ్యన్న పాత్రుడు గారు. విజయ్ లేడు, విజయ్ పైన కూడా కేసులున్నాయి. పోరాడితే డైరెక్ట్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. మీ తరపున పోరాడినందుకు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది తల్లి, నా పైన SC ST కేసు ఉంది తల్లి. కానీ ఈ పోరాటం ఆగకూడదు. మన రాష్ట్రాన్ని, మన సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి. బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. అంతేకాదు దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి మిమ్మల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేదానికి కార్పొరేషన్లు కూడా బలోపేతం చేస్తాం. ఏ ఒక్కరిని వెనకబడిన వాళ్ళని ఏ ఒక్కరిని మేము వదిలిపెట్టాం. అందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. మత్స్యకార సోదరులు కూడా ఆలోచించాలా. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, వేట నిషేధ పీరియడ్ ఆనాడు పెన్షన్ కూడా ప్రభుత్వం అందజేసింది. ఇంతేకాదు డీజిల్ కూడా ఆనాడు సబ్సిడీతో తెలుగుదేశం ప్రభుత్వం అందజేసింది. ఇట్లా శెట్టి బల్జ సోదరులు కూడా అవసరమైన పనిముట్లు అందజేశాం. ప్రత్యేకంగా ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం, వాళ్ళని కూడా ఆనాడు ఆదుకుంటాం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక పూట కాదు కదా, రోజంతా పడుతుంది తెలుగుదేశం పార్టీ మా బీసీ సోదరులకు ఏం చేసిందో చెప్పేదానికి. ఈసారి మాయ మాటలు నమ్మద్దండి. కావాలని కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ సైకో జగన్. అన్నని మాటలు అన్నామని చెప్పి వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వదిలి పెడుతున్నారు ఈ సైకో జగన్. ₹5 పేటిఎం బ్యాచ్. వాళ్ళొక పోస్ట్ పెడితే ₹5 టక్కని ఇస్తారు. పని పాట లేని వాళ్ళంతా ఆ పని చేస్తున్నారు ఈరోజు. దయచేసి అప్రమత్తంగా ఉండండి. చేసిన చరిత్ర మన పార్టీ తెలుగుదేశం పార్టీది, చేయబోయే చరిత్ర కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ
ఇప్పటికీ వేదిక మీద పెద్దలు మేమందరం ఎక్కువ మాట్లాడడం. ఈ వేదిక మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మన ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించి దానికి ఏర్పాటు చేశామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. అన్న నమస్తే అన్న, నా పేరు శ్రీనివాస్, గవర సామాజిక వర్గం చెందినను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు బీసీలందరూ నాకు వెన్నుముక్క లాంటి వాళ్ళు అని అన్నారన్న. తనకి వెన్నుముక్క లాంటి అధికారం వచ్చిన తర్వాత బీసీలందరి వెన్నుముక్క విరగొట్టాడన్న. కనీసం ఆంధ్రప్రదేశ్ లో గల బీసీలందరినీ ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెట్టి కేసులు పాలు చేసి యువతకు ఉద్యోగాలు లేకుండా నానా ఇబ్బందులు పెట్టి కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ లో బీసీ అనేవాడు ఎవడు లేకుండా ఉండాలన్నదే తను ఒక సంకల్పంగా పెట్టుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బీసీ అనేవాడు చంద్రబాబు నాయుడు గురించి కానీ ఇతర పార్టీల గురించి కానీ ఎవరి గురించి కూడా మాట్లాడకూడదు అనే విధంగా తను ఒక నిరంకుశ పరిపాలన చేయాలనే ఉద్దేశంతో బీసీలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడన్న. ఎన్నో కేసులు అయినా సరే అన్ని కేసులకి తట్టుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీలో బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్ను మొక్కలా నిలబడ్డారన్న. ఇదే బీసీ సోదరులు తమ ప్రాణం పోయినా సరే తెలుగుదేశం పార్టీకి తోడుగా ఉంటా ఉన్న జీవితాంతం కూడా. అలాగే నాదొక ముఖ్య విన్నపం అన్న, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీసీలందరికీ అండగా మీరేం చేయాలనుకుంటున్నారన్నా? అంతేనా ఇంకేందా? అదే కదా పాయింట్ అన్నా. మొదటిది, బీసీ సోదర రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. ఆ రక్షణ చట్టం ద్వారా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లించే విధంగా ఉంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. సో ఎవరిక దొంగ కేసులు పెట్టాలంటే భయపడాలా, మన పైన దొంగ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలన్నా భయపడాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. రెండోది, కార్పొరేషన్లు అనేది మన బీసీ సోదరుల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వం అర్ధ వడ్డీ పెన్షన్ ఈ అన్ని రాసేసుకుని మేము చేసామంటారు. అట్లా కాదు, దామాషా ప్రకారం ఉపకులాల వారికి నిధులు కేటాయించి కార్పొరేషన్ బలోపేతం చేసి పనిముట్లు కానివ్వండి, బండ్లు కానివ్వండి, లేదంటే స్వయం ఉపాధి ప్రాజెక్టులు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మూడోది, ఈయన 10% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గించాడే, తగ్గించిన 10% స్థానిక సంస్థ రిజర్వేషన్ మళ్ళీ పెంచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ సార్. నా పేరు దేవర సత్యనారాయణ, యాదవ్ సంఘం గురించి మాట్లాడుతున్నాను సార్. సార్ నమస్కారం. మరి బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు సార్. ఏం చేద్దంటే నందమూరి తారక రామారావు గారు ప్రశ్నలోకి వచ్చామంటారు. అలాగే సార్, అలాగే ఇప్పుడు యాదవులకు వచ్చేటప్పటికి ముఖ్య వృత్తి గొర్రెల పెంపకం సార్, గొర్రెలు మేకల పెంపకం. మరి ఈ ప్రభుత్వంలో మన బాబు గారి ప్రభుత్వంలో 90 కోట్లు నాబార్డు నుంచి ప్రభుత్వం నుంచి షూరిటీ ఇచ్చి మంజూరు చేయడం జరిగింది సార్. అది 2 కోట్లు ఇచ్చిన తర్వాత 88 కోట్ల రూపాయలు వీళ్ళు దారి మళ్లించేశారు సార్. వాళ్ళకి ఇవ్వలేదు యాదవులకి. అలాగే యాదవులు సార్ విద్యాపరంగా సామాజికంగా ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నారు. ఈ ఉత్తరాంధ్రలో చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, నేను కూడా జిల్లా గొర్రె పెంపకందారు సహకార అధ్యక్షుడిగా చేస్తూ అన్ని గ్రామాలు తిరిగాను, యాదవ గ్రామాలు. అక్కడ ఈ యాదవుల తాలూకు జీవన విధానం చాలా దయనీయంగా ఉందా సార్. వాళ్ళకి మరి ఆర్థికంగా సామాజికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏంటంటే వీళ్ళు గొర్రెలు మేపుకోవడానికి 6 నెలల కాలం వేసవి కాలం వస్తే వీళ్ళు ఇతర ప్రదేశాలకి తోలుకెళ్ళిపోవడం జరుగుతుంది సార్. అది అప్పుడు సంచార జాతుల వల్లే వెళ్ళిపోయి మళ్ళీ 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ సొంత ఊరు వస్తారు సార్ వాళ్ళు.
అంచేత ఏంటంటే వాళ్ళకి 50 సంవత్సరాలకి మనం పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని కూడా చేయాలనేసి సందర్భంగా మనం చేస్తున్నాం సార్. అలాగే ప్రమాదవశాత్తు వీళ్ళు గొర్రెలు మేపుకోవడానికి కొండలకి అడవులకి వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగితే 10 లక్షల బీమా ఇప్పించేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నాం సార్. అదే ఇది చెప్పే ముందు ఏంటంటే తప్పనిసరిగా మీ హయాంలో, అలాగే బాబు గారి హయాంలో, అలాగే ఇప్పుడు మన టైగర్ మన అయ్యన్ పాత్రుడు గారు తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం మంచి మెజార్టీతోటి అధికారంలోకి వస్తారు, అనుమానం లేదు. తప్పనిసరిగా అన్నీ కూడా మీరు చేయడానికి మరి మాకు అవకాశం కల్పించాలి. అలాగే ఇంకేంటంటే గతం ప్రభుత్వంలో ఒకసారి మన ప్రతి గొర్రెల పెంపకందారికి కూడా గొర్రెలు మేపుకోవడానికి బంజరు భూములు 5 ఎకరాల చొప్పున కేటాయిస్తాననేసి ఒక్కొక్క సహకార సంఘాన్ని చెప్పడం జరిగింది సార్. అప్పుడైతే జీవో ఇచ్చారు కానీ అమలు కాలేదు. ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకుని నేను రిప్రజెంటేషన్ మీకు ఇస్తున్నాను సార్. తమరు దీని మీద మీరు పరిశీలన చేసి తప్పనిసరిగా యాదవులు ఎప్పుడు కూడా అధిక శాతం, ఇంకొక విషయం సార్ ఏం లేదు, అధిక శాతం ఎప్పుడు కూడా తెలుగుదేశం అభిమాన పరులే. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఇప్పుడు మన ఈరోజు చూసినట్టయితే మన యనమల రామకృష్ణ గారు అత్యధికమైన స్థానంలో కూర్చోబెట్టారు సార్ యాదవులని. అలాగే బేద రవీంద్ర యాదవ్ గారిని మంచి మరి పై స్థానంలో కూర్చోబెట్టారు. చాలా సంతోషం సార్. ఇంచేదంటే గుర్తించారు, తెలుగుదేశం గుర్తించింది. నన్ను కూడా మండల ప్రెసిడెంట్గా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మరి కీర్తిశేషులు. అలాగే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్నా, మీరు అడిగిన మేరకు ప్రధానంగా పక్క రాష్ట్రాల్లో గొర్రెల పెంపకం కోసం యూనిట్లు అనేది ఏర్పాటు చేసి సబ్సిడీ ద్వారా ఆనాడు గొర్రెలు ఇస్తాం జరిగింది. మన ప్రభుత్వం అదే మోడల్ అమలు చేశాము, డబ్బులు కేటాయించాం, ఖర్చు పెట్టే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. చివరి దశలో కాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిట్కి ఇంత ఖర్చు అవుతుందని మనం కూర్చుని ఫైనలైజ్ చేసి సబ్సిడీ ద్వారా గొర్రెలు కొనిచ్చి ఫీడ్ కానివ్వండి, మందులు కూడా అయ్యే ఖర్చులు కూడా సబ్సిడీ ద్వారా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అది నంబర్ 1. రెండోది, బంజరు భూముల గురించి మీరు చెప్పారు. ఆ జియో అమలు చేసే బాధ్యత కూడా తప్పనిసరిగా తీసుకుందాం. ప్రమాద బీమా అనేది నేను ఇప్పటికీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. చంద్రన్న బీమా ఉన్నప్పుడు ప్రమాదంలో ఎవరైనా చనిపోయినా 24 గంటల్లోనే మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు వచ్చేది. మళ్ళీ 15 రోజుల్లో 4,95,000 రూపాయలు మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం చంద్రన్న బీమా ప్రోగ్రాం కూడా గాలికి వదిలేసింది. ఎంతోమంది పాదయాత్రలు తల్లులు కూడా వచ్చి మా బిడ్డ చనిపోయినాడు యాక్సిడెంట్లో, ఇప్పుడు మా కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు అని అడిగే పరిస్థితి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 లక్షల రూపాయలతో ముందల ఫస్ట్ ఫేజ్ లో చంద్రన్న బీమా అమలు చేస్తాం. దాని తర్వాత రాష్ట్ర ఆర్థిక వనరులు మెరుగుపరుచుకుని తప్పనిసరిగా 5 లక్షల్ని మళ్ళీ 10 లక్షల రూపాయలు ఒక పద్ధతి ప్రకారం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. లోకేష్ అన్న గారికి నమస్కారం అండి. మా అనితా మేడం గారికి కూడా నమస్కారాలండి. నేను కొల్లిగీత సామాజిక వర్గం యాతశెట్టిపల్లి వర్గం నుంచి మాట్లాడుతున్నాను సార్. మరి మా కొల్లిగీత వర్గం ఈ కొల్లిగీత వృత్తిలో మరి చాలా వెనుకబడి ఉంది సార్ ఉత్తరాంధ్రలోని. మరి అలాగే ఇక్కడి నుంచి సుమారుగా 3,000 నుంచి 6,000 మంది కోనసీమ వలస వెళ్ళి కొబ్బరి దింపు నిమిత్తం పనిచేస్తున్నారు సార్. మరి అక్కడ కూడా విపరీతమైన యాక్సిడెంట్ చెట్టు పరంగా కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు కానీ మరి అలాగే ఇక్కడ కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి చెట్టు పరంగా. మరి గతంలో బాబు గారు గుడివాడ అన్న గ్రామం వచ్చారు సార్. అంటే పంచాయతీ డెవలప్మెంట్ గురించి ఆ గ్రామంలో మీటింగు చాలా పెద్ద బహిరంగ సభ పెట్టడం జరిగిందండి. మన వెంకటరాజు గారి తోట దగ్గర మా కార్మికుడు రేవు పోలవరం గ్రామం కార్మికుడు పూడి బంగారాజు అన్న కార్మికుడు చనిపోయాడు సార్. అప్పుడు పెద్ద కార్యక్రమం అయిన తర్వాత 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందండి. అలాగే రాజోలు గ్రామం నుంచి దింపు తీస్తుండగా పాసిల్పూడి గ్రామంలో బ్రిడ్జి దగ్గర చనిపోతే అతను కూడా స్పాట్లో డెడ్ అయ్యాడు సార్. అలా కూడా ఆ కార్మికుడు 5 లక్షల రూపాయలు అందిందండి. అలాగే ఆ కార్మికులకి 2,50,000 ఎల్ఐసి కూడా ఉంది సార్. యాక్సిడెంట్గా అదో 5 లక్షలు వచ్చిందండి. మొత్తం మీద 10 లక్షల రూపాయలు అందజేస్తుంది సార్ అప్పుడులోని.
ఆ కుటుంబం మట్టికి రోడ్డుని పడలేదు సార్ అప్పట్లోని. ఇప్పుడు అదే బాధ్యత అదే కార్మికులు కూడా చచ్చిపోతున్నారు సార్. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 5 లక్షలు 10 లక్షలు కూడా జీవో చేసింది సార్ కలుగీత వృత్తిదారులకి. ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి వర్తించలేదు సార్. మరి అదే సిస్టమ్ మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి శివదత్ గారు మమ్మల్ని తీసుకెళ్లారండి అమలాపురం. ఇదే ఇన్సూరెన్స్ గురించి మేము మాట్లాడితే సార్ ఒకరి స్టేజ్ మీద మమ్మల్ని అడిగారండి పవన్ కళ్యాణ్ గారు. ఏమనంటే మరి మీరు సచివాలయం ఉంది కదా అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చు కదా అన్నారండి. సచివాలయం కూడా వెళ్తున్నాం సార్ చచ్చిపోయారని, మాకు సర్క్యులర్ రాలేదని సచివాలయం గారు చెప్తున్నారండి. మేము చేసేది ఇది తర్వాత మంగళగిరిలో కలుద్దామని సార్ కూడా చెప్పడం జరిగిందండి. అలాగే మరి కొల్లిగీత ఉపకులాలకు సంబంధించిన పథకాలన్నీ ఎన్నో ముఖాముఖిలు మీరు ద్వారా ఏర్పాటు చేశారు సార్. ఇంకా నేను ఎక్కువగా మాట్లాడదలుచుకున్నది లేదండి. మరి నెక్స్ట్ బాబు గారిని సీఎంగా చూసి మా అనితమ్మ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మేము కోరికలు మిమ్మల్ని కోరదలుచుకున్నాం సార్. మరొక్కసారి మా గౌరవ పెద్దలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. కల్లుగీత కార్మికుల వృత్తే సంక్షోభంలో పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూర్చోండి అన్న, మీరు కూర్చోండి దయచేసి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగే గల చెట్లు కూడా నరికేస్తున్నారు. ఒక చెట్టు పెంచాలని దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది. అలాంటి చెట్టుని ఒక క్షణంలో నరికేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. వృత్తిని ప్రోత్సహించాలా? నేను రాయలసీమలో కూడా కల్లుగీత కార్మికులు అనేక మంది కలుస్తాం జరిగింది. ఎన్నో మీటింగ్లు కూడా పెట్టుకున్నాం. మొన్న ముమ్మడివరంలో కూడా శెట్టి బల్జ సోదరులతో మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడ చాలా స్పష్టంగా 2-3 విషయాలు చెప్తాం జరిగింది. ఒకటి, కళ్ళు చెట్లు ఇప్పుడు పెంచుకునేదానికి తప్పనిసరిగా ఉపాధి హామీతో అనుసంధానం చేసి ప్రభుత్వ భూముల్లోనే పెంచి అది పక్కడబందిగా కేటాయించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మొదటిది. రెండోది, మీరు అన్నారు కళ్ళు తీసేప్పుడు కింద పడిపోతే చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆర్థిక సహాయం కూడా చేయలేదని. పెండింగ్ ఏమేమి ఉన్నా కూడా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం. రెండోది, చంద్రన్న బీమా ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పాను, అది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తాం. గతంలో బాబు గారు మేనిఫెస్టోలో 2019లో పెట్టారు. మనకి ఇప్పుడు వైన్ షాపులో కూడా కలుగీత కార్మికులకి సెట్టిబల్జలకి రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చాలా స్పష్టంగా ఆనాడు చెప్పాం. దానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. చివరిగా, ఇక్కడ ఎట్లయితే మత్స్యకారులకి వేట నిషేధం పీరియడ్ ఉంటుందో కల్లుగీత కార్మికులు కూడా కొన్ని నెలలు కళ్ళు తీసే పరిస్థితి ఉండదు. ఆ సమయంలో ఆ కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుందని మన సామాజిక వర్గానికి చెందిన పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు. దానిపైన నేను చాలా స్పష్టంగా చేశాను, తప్పనిసరిగా చేద్దామని నేను హామీ ఇచ్చాను. అది ఎంత ఏంటనేది పెద్దలందరితో చర్చించిన తర్వాత తప్పనిసరిగా అది మా కల్లుగీత కార్మికుల కోసం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. మర్చిపోయా. థ్యాంక్ యూ. నాకు కొంచెం కోపం ఉంది, నేను కళ్ళు ఇస్తానంటే ఇవ్వలేదబ్బా. వచ్చినండే కూర్చుని అడిగా కళ్ళు ఇవ్వలేదేంటన్నా నాకు ఈ రోజు అని. మొన్న సెట్టిబల్జ మీటింగ్లో మొదటిసారి కళ్ళు తాగిపించారు రాజాత. దానివల్ల ఎప్పుడు తాగలే, మొదటిసారి తాగా. గొంతు క్లియర్ అయిపోయింది అన్న దెబ్బకి. తెచ్చారు మళ్ళీ ఇవ్వాలి కదా స్వామి, ఎప్పుడు ఇయ్యబా. మరీ ప్రజల ముందర తాగితే బాగుండదని తాగలేదులే కానీ. కూర్చోబా కూర్చో. పెద్దలు అడిగినట్లు ఏంటంటే నీరా కఫే, మర్చిపోయాను, క్షమించాలి. నేను చాలా స్పష్టంగా చెప్పాను, నీరా కఫే అనే మోడల్ పక్క రాష్ట్రాల్లో పైలట్ చేశారు. అది స్టడీ చేద్దాం, దేశంలో కూడా ఎవరెవరు బాగా చేశారో చూద్దాం, ఒక టీం వేద్దాం. కల్లుగీత కార్మిక సామాజిక వర్గం చెందిన వాళ్ళే ఆ టీంలు వేస్తాం. మీరు వెళ్ళి చూడండి, చేసి ఒక నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి ఇది ఎట్లా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, దీన్ని ఎట్లా బలోపేతం చేయాలి మీరు చెప్పండి. తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇచ్చి నీరా కఫేలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే అన్న, నా పేరు బంగారాజు, బంగారమ్మపాలెం గ్రామం. ముందుగా మా మత్స్యకార సోదర కుటుంబాల తరపు నుంచి మీ అందరికీ మా పాదాభివందనాలు. మీకు 2019లో మాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేస్తూ మాకు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగిందన్న ఎన్ఏఓబి గురించి. ఆ రోజుల ఆయన ఏదైతే హామీ ఇచ్చి సీఎంగా కూర్చున్నారో మీకు ఒక్కసారి 26 సెకండ్స్ ఉంది, ఒక్కసారి వినిపించాక మీతో మాట్లాడతాను. కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇక్కడే మాటిస్తా ఉన్నా, ఆ నేవల్ సమస్య, నేవల్ భూములు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నేవల్ సంస్థ భూములు తీసుకుని నష్టపోయిన మత్స్యకార సోదరులందరికీ కూడా, ఆ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇవాళ
మాటిచ్చి చెప్తా ఉన్నాను, రేపొద్దున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా దగ్గరుండి నేను చేయిస్తాను మీ పనులు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అయితే అన్న, హామీ అయితే ఇచ్చారు, ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా నెరవేరనే లేదు. ఆ అన్యవేబి ద్వారాగా మేము చేపల వేట చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మేము వేటకు వెళ్ళడానికి, సముద్రంలోకి వేటకు వెళ్ళడానికి డిఎస్సి వాళ్ళు, నేవీ వాళ్ళు, పోలీసుల ప్రహారం మధ్యన వేట చేసుకునే పరిస్థితులు ఉందన్న. మా ఊరిలో సముద్రం మధ్యలో వేట చేసుకునే పరిస్థితి కూడా మాకైతే లేదు. ఆ రోజైతే మాట ఇచ్చి విస్మరించారు. మీరు మాకు ఏ విధమైన హామీ ఇస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్న మత్స్యకారుల తరపు నుంచి. ఈ పాదయాత్రలో నేను పదే పదే చెప్తున్నా, ఊరికి ఒక హామీ, వీధికి ఒక హామీ ఇచ్చి పోయినాడు ఆయన. నేను వాళ్ళ నాయకులు ఒక పుస్తకం వేశారమ్మా, అది నేను చూసా. దాదాపు 670 హామీలు ఇచ్చాడు. అంటే ఇది లేదు దాంట్లో, ఇట్లా ఇట్లా లెక్క పెడితే ఇంకా దాదాపు 2-3 వేలు అయిపోతాయి. ఇప్పుడు ఏమన్నాడు, నవరత్నాలే నేను హామీ ఇచ్చాడు. తమ్ముడు ఆడియో తీసుకొచ్చి ఇరికిచ్చాడు ముఖ్యమంత్రిని. రెడీగా ఉండి కేసు పెడతాడు రేపే. రెడీగా ఉండి స్వామి, కేసు పెడతాడు. న్యాయ పోరాటం నీ తరపున నేను చేస్తాలే, ఏం కంగారు పడదు. ఎందుకంటే వాళ్ళకి ఇదే పని. వాళ్ళు చెప్పింది, అయ్యా మీరు ఇది చెప్పారు, మాకు న్యాయం చేయండి అని అడిగినా కేసు పెడతారు. ఇది పరిస్థితి అమ్మా. ఇది ఎన్ఏఓబి అనేది ఇది నేవల్ కి సంబంధించింది. ఎస్, గతంలో మీరు చెప్పారు, పాదయాత్రలో కూడా మనోళ్ళు కొంతమంది వచ్చి నేను కలిశారు, అర్జు కూడా ఇస్తాం జరిగింది. ఈ సమస్య క్షుణ్ణంగా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. తెలుసుకుని నేను వాళ్ళతో కూడా మాడతాను. దీనికి శాశ్వతమైన పరిష్కారం అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీరు ఆనాడు మీ భూముల్ని నేవల్ కోసం ఆనాడు మీరు ఇచ్చారు. దానివల్ల మీరు మీ ఉపాధి కూడా కోల్పోయారు. దీన్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. రికార్డ్ చేసుకో, ఆడియో కూడా పెట్టుకో. నేను ఉత్తిన హామీలు ఇచ్చి పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక ఉండదు. ఆయనలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. ధైర్యంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే అలవాటు ఉంది. అందుకే నేవల్ వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఎట్లా పరిష్కరించాలో మనం కూర్చుని పరిష్కరిస్తామని మీకు హామీ ఇస్తున్నా. రెండోది, గత ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాల్లో మారిన మత్స్యకారుల కోసం చెరువులు మీకు ఇచ్చేవారు. చేపలు వేసుకొని ఆ పట్టిన చేపలు మీకే. అది ఏనాడు ఆక్షన్ సిస్టమ్ అనేది ఉండేది కాదు. మన సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కూర్చుని అనుకున్నారు, ఓకే వీళ్ళకి పాపం ఈ కుటుంబం బాగాలేదంట అని అట్లా చెరువులు ఎలకేట్ చేసుకున్నారు. ఎవరు రాజకీయంగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. ఈ సైకో వచ్చిన తర్వాత జియో 217 తీసుకొచ్చారు. ఆ జియో వల్ల ఇప్పుడు ఆక్షన్ పెట్టారు. దానివల్ల పెత్తందారుల చేతికి చెరువులు వెళ్ళిపోయినాయి. సో ఎవడు ఎక్కువ డబ్బులు కలితే వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. విచిత్రం ఏంటంటే వైకాపా నాయకుల చేతులకు వెళ్ళిపోయినాయి ఈ చెరువులు. కావలి నియోజకవర్గంలో ఇట్లనే ఒక అతను తరతరాలుగా 3వ తరం ఆ చెరువు పైన ఆధారపడి ఉన్నాడు. అతని మెడబట్టి బయటికి గెంటేశాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే. పాపం ఇంకా అప్పు భారం వల్ల ఏంటిది ఇంకా నా భవిష్యత్తు ఏంటని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుర్రోడు అప్పు చేసినప్పుడు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టాడు. తెలుగుదేశం పార్టీని వెళ్ళి ఆ కాగితాలు విడిపించి మళ్ళీ ఆ కుటుంబానికి తిరిగి ఇప్పించాం. అది మాకున్న చిత్తశుద్ధి. సో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఈ జియో 217 రద్దు చేస్తాం. మూడోది, ఓపెనింగ్ లోనే చెప్పా, మత్స్యకారులు గతంలో వలలు కానీ, బోట్లు కానివ్వండి, డీజిల్ కానివ్వండి, వాకీ టాకీలు కానివ్వండి, జీపీఎస్లు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటా పోతే ఐస్ బాక్స్ కానివ్వండి, ల్యాంపులు కానివ్వండి, అన్ని సబ్సిడీ ద్వారా ఆనాడు అందజేశాం. ఇంకా సబ్సిడీ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీ మీ అంటే మన వృత్తి పైన లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక ఫిషింగ్ హార్బర్స్ కి నిధులు కూడా కేటాయించి పనులు ప్రారంభించాం. పూర్తయ్యే దశలో ఉన్న పనులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన గాలికి వదిలేసింది. నేను పిఠాపురం నియోజకవర్గంలో చూసా జెట్టీని, దాదాపు 365 కోట్ల రూపాయలు అనుకుంటా బాబు గారు ఆనాడు కేటాయించారు, పనులు ప్రారంభించాం. అయిపోయే దశలో ఈ ప్రభుత్వాలు మారిపోయింది, గాలికి వదిలేసింది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ పనులన్నీ పూర్తి చేసి అది మత్స్యకారులకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ మూడిటికి కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే సార్, నేను దేవాంగుల్ కమ్యూనిటీ నుంచి వచ్చాను సార్.
సార్ మా దేవాంగల్ కమ్యూనిటీ బాబు గారు ఉండేటప్పుడు వీవర్ సొసైటీ ఉండేది. ఇప్పుడు వీవర్ సొసైటీ ద్వారా 50 ఇయర్స్ అయిన వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అది కూడా లేదు సార్. ఇప్పుడు మొన్న తుఫాన్లో మగ్గాలు కూడా మొత్తం మునిగిపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఈ ప్రభుత్వంకి కళ్ళు విప్పి జరగలేదు. మన బాబుగారు గవర్నమెంట్లో వీవర్ సొసైటీ ఉండేటప్పుడు 50 ఇయర్స్కే పెన్షన్ ఇచ్చేవారు. అలాగే మా వీవర్స్ చేనేత వస్త్ర ప్రపంచంలో ముందంజ ఉండేది. ఇప్పుడు అది వెనకబడిపోయింది. కాబట్టి మంగళగిరిని ఎలా అయితే మీరు దత్తత తీసుకున్నారో చేనేతని, అలాగే రాష్ట్రం మొత్తం మీద మా చేనేత వాళ్ళని దత్తత తీసుకొని మా కమ్యూనిటీకి మీకు మంచి సొసైటీ, ఇప్పుడు సొసైటీలో ఎవరికి లోన్స్ అన్నవి రాలేదు, అలాంటి ఏర్పాటు మాకు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అమ్మా, మా చేనేత సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నాకు తెలుసు. ఎందుకంటే మంగళగిరిలో ఎక్కువ చేనేత సోదరులు ఉన్నారు. గతంలో యాన్ సబ్సిడీ వచ్చేది, పవర్ సబ్సిడీ వచ్చేది, పట్టు సబ్సిడీ కూడా వచ్చేది. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినా మొత్తం గాలికి వదిలేశారు. పట్టు ధర కూడా ఎంత పెరిగిపోయిందో మీకు తెలుసు. పట్టు రైతులకి రావాల్సిన సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల. పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పట్టు రైతులు వచ్చి కలిసి నాకు చెప్పారు, 45 కోట్ల రూపాయలు వాళ్ళ సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీతో అనుసంధానం చేసి మల్బరీ చెట్లు కానివ్వండి, రేరింగ్ షెడ్లు కూడా ఏర్పాటు చేసి పట్టు ధరలు మరీ పెరగకుండా సప్లై పర్ఫెక్ట్ గా ఆనాడు ఏర్పాటు చేశాం. ఇప్పుడు అది లేకుండా పోయిందమ్మా. ఇంకా నాకు మోడల్ కరెక్ట్ గా అంటే శాశ్వతమైన పరిష్కారం ఏంటనేది ఇంకా నేను మోడల్ నాకు సెట్ అవ్వలేదు. మొన్న టాటా సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. వీవర్శాల కూడా ఏర్పాటు చేసి అక్కడ ఏం నేసినా వాళ్ళు కొనేదట్టు బ్యాక్ టు బ్యాక్ బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆ మోడల్ కరెక్టా, మెరుగైన మోడల్ తీసుకురావాలనే ఆలోచనతో మేము ఉన్నాం. తప్పనిసరిగా చేనేత సోదరులు ఆదుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా నా పైన ఉంది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో నేను రెండోసారి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి పోటీ చేయబోతున్నాను. సో నా పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నేను నెరవేరుస్తానని సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సోదరులు, నేను దాదాపు అందరికి ఉన్న సమస్య అదే. నక్కపల్లిలో పాదయాత్ర చేసినప్పుడు అక్కడ చేనేత సోదరులు వచ్చి చెప్పారు, మగ్గాల్లో నీళ్ళు వచ్చినాయి, బాబు గారు గతంలో డబ్బులు ఇచ్చేవారు, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి అవసరం నిత్యావసర సరుకులు ఇచ్చేవారు, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అన్నీ చెప్తాం జరిగింది తల్లి. మళ్ళీ ఆ విధానం అమలు చేస్తాం. మెరుగైన విధానం తీసుకొచ్చి చేనేత సోదరుల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని సభాముఖంగా హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం సార్. మేము సగర కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళము. సో మాకు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే చాలా చిన్నదేనండి, కానీ చేయట్లేదు ఎవరు. సో మా కమ్యూనిటీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు ఉప్పర / సగర అని ఉంది గవర్నమెంట్ జీవోస్లోని. కానీ ఏ ఎంఆర్ఓ ఆఫీసు కూడా సగర అని ఇవ్వట్లేదు, ఉప్పర అని ఇస్తున్నారు. ఈ సమస్యని కొంచెం తమరు దృష్టిలో పెట్టుకోవాలి. రెండో సమస్య ఏంటంటే సోదరులు అడిగినట్టు 50 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు పెన్షన్ ఇప్పించాలి. అలాగే ప్రమాదం జరిగినప్పుడు చంద్రన్న బీమా పథకాన్ని కూడా వర్తింపజేయాలి. సో ఇక ఇంకొక చిన్న విషయం ఏంటంటే మా కమ్యూనిటీకి సంబంధించి చాలా రోజులుగా అడుగుతున్నాం, కమ్యూనిటీ హాల్కు స్థలము నిధులు మంజూరు చేయవలసిందిగా తమరిని కోరుతున్నాం. ఇంకా మా కమ్యూనిటీలో చదువుకున్నటువంటి నిరుద్యోగులకు స్కిల్స్ని బట్టి కార్పొరేషన్ల ద్వారాగా లోన్స్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి ఇంకొక విషయం ఏంటంటే మా కులాన్ని బీసీ-డి నుంచి బీసీ-డి 31లో ఉన్నాం. ఈ బీసీ-డి 31 అంటే దాదాపు ఓసీతో సమానం. కానీ ఆర్థికంగా బాగా వెనుకబడి ఉండడం వల్ల మాకు ఆ రకమైనటువంటి రిజర్వేషన్లు ఏమీ రావట్లేదు. దయచేసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీ-డి నుంచి ఏకి మార్చవలసిందిగా కోరుతున్నాను. అన్న, ఈ కాస్ట్ సర్టిఫికేట్ మొదటిసారి నేను తెలుసుకున్నా. నేను మీటింగ్ అయిన తర్వాత ప్రత్యేకంగా పాదయాత్ర ప్రారంభించే ముందర మీతో ఒకసారి కలిసి నేను మాడతాను.
అంటే ఎందుకు అవ్వట్లేదో కొంచెం వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. తప్పనిసరిగా విధి విధానాలు తెలుసుకుని దీనిపైన నేను స్పందిస్తాను. మొదటిది. రెండోది, బీమా, చంద్రన్న బీమా ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పాను, అది అమలు చేస్తాం. మూడోది, కమ్యూనిటీ హాల్స్ గురించి మీరు అడిగారు. దామాషా ప్రకారం ఎక్కడైతే మనోళ్ళు ఎక్కువ ఉన్నారో అక్కడ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్స్ కట్టించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఒకసారి చరిత్ర చూడండి. కమ్యూనిటీ హాల్స్ కట్టింది తెలుగుదేశం పార్టీ. 80% పూర్తయిన కమ్యూనిటీ హాల్స్ పనులు పూర్తి చేయని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. ఇది నేను మా కుప్పం నియోజకవర్గం నుంచి అనేక ఫోటోలు తీసి మరీ నేను సెల్ఫీలు దిగి మరీ పెడుతున్నా. చూడండి, ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేయాలి. ఏ ఒక్క కమ్యూనిటీ భవనం కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. అది తప్పనిసరిగా చేద్దాం. మూడోది, నిరుపేద కుటుంబాల్లో ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగినాయి కనుక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే మహాశక్తి అనే పేరుతో మహిళలకి ప్రత్యేకంగా బాబు గారు 4 హామీ ఇచ్చారు. ఒకటి, ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మన అకౌంట్లోకి వస్తుంది. రెండోది, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? డ్వాక్రా మహిళలు మీకు లెక్కలు బాగా తెలుసు కదా బా. 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. మూడోది, దీపం పథకం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 600, 650 రూపాయలు. ఇప్పుడు పొయ్యి దగ్గర చేయగలేదట్లేదు. గ్యాస్ని బండను పట్టుకుంటేనే కాలిపోయేటట్టుంది. ఆ సిలిండర్ దగ్గరికి వెళ్తే కాలిపోయేటట్టున్నాం. అంత పెరిగిపోయినాయి ధరలు. దాదాపు 1250 రూపాయలకి. అంటే డెలివరీ ఛార్జీలు, ఈ ఛార్జీలు, ఆ ఛార్జీలు వస్తే కనీసం 1250 రూపాయలు అయిపోయింది. అందుకే ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఇస్తుంది. నాలుగోది, మహిళల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. మర్చిపోయాను. ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం. ఇంకోటి, నిరుద్యోగ అన్నగారు, నిరుద్యోగ యువకులు ఈరోజు భారతదేశంలోనే ఎక్కువ సంఖ్య ఆంధ్ర రాష్ట్రంలో ఉందని రిపోర్టులు చెప్తున్నాయి. దాదాపు 24% యువకులు నిరుద్యోగులని, భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నామని రిపోర్టులు వస్తున్నాయి. బాబు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్య ఉండేది కాదు. ప్రభుత్వ ప్రైవేట్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి ఆనాడు మన ప్రభుత్వం కల్పించింది. 3 నెలలు ఓపిక పట్టండి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. పద్ధతి ప్రకారం జాబ్ క్యాలెండర్, డిఎస్సి, పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం ఇస్తాం. 5 సంవత్సరాల ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో వ్యక్తిగతంగా నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. నిరుద్యోగ యువకులు ఎవరున్నా కూడా వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా యువగలం పేరుతో మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. వస్తున్నామా? ఒక్క నిమిషం. అన్న లోకేష్ అన్న, నమస్తే అన్న. ఏంటన్నా, ఇసుకనా బాటిలా? ఏంటమ్మా, ఇసుకనా? భవన కార్మికుడమ్మా? అదే అర్థమైంది. మీరు కూర్చోండి అబ్బా. మళ్ళీ అరే ఇసుక ఏంటో నాకు తెలుసా బాబు, మీరు చెప్పాలా? మొన్న యానంలో పాదయాత్ర చేశారు. ఒక చిన్న భాగం యానం వచ్చింది. అక్కడ ఉన్న ప్రజలు నీట్గా తీసుకొచ్చి ఇసుకతో దండ తయారు చేసి ఇచ్చారు నాకు. ఇసుకతో ఇదేదో బాగుంది, ఎందుకన్నా మీ రాష్ట్రంలో బంగారం కన్నా ఇసుక ధర ఎక్కువ కదా బాబు అన్నారు. ఏమ్మా, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక ఎంత? 1,500 రూపాయలు. ఇప్పుడు ఎంత ట్రాక్టర్ ఇసుక? ఎంత? చేతులు చూపించండి, చేతులెత్తి చూపించండి. 5,000 రూపాయలు. 10,000? ఓమ్మా, 10,000? ఇంత పెరిగింది అనుకోలేదురా బాబు. 5,000 అనుకున్నాను.
ఓకే ఓకే ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతా, రెడీయా? రోజు జగన్ ఏం తింటాడు? మొదటి ఆప్షన్ బిర్యానీ, రెండో ఆప్షన్ అన్నం, మూడో ఆప్షన్ ఇసుక. ఏ ఆప్షన్ తల్లి? రోజు ఏం తింటాడు? ఇసుక. ప్రతిరోజు ఇసుకలో ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా సైకో? 3 కోట్ల రూపాయలు రోజుకి. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు 5400 కోట్ల రూపాయలు కేవలం ఒక ఇసుకలో దొబ్బేశాడు. తల్లి ఒక ఇసుకలో దొబ్బేశాడు. ఏమా బాబు, అరే ఆగ్రా నేనా? ఆగు స్వామి, ఇసుక దగ్గర ఉన్నాను, మీరేమో భూమికి వెళ్ళిపోయారు. కూర్చో అబ్బా. ఓకే, ఏంటి పాత బ్రాండ్లు పట్టుకురాలా? దాని గురించి కూడా చెప్తలే తాతయ్య. నన్నెందుకు తిరుగుతాడు? ఆయన తిట్టాలి కానీ. ఓకే ఓకే, కూర్చో కూర్చో కూర్చోండి స్వామి. ఓకే ఓకే ఓకే. ఇసుకలో 5400 కోట్ల రూపాయలు. అందుకే హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఇసుక ధరలు మళ్ళీ పాత విధానం అమలు చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. భవన నిర్మాణ కార్మికులనే, ఒక తాపి మేస్త్రే కాదు, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ఫిట్టర్, చివరికి బ్రాహ్మణుడు కూడా ఈ రోజు ఉపాధి కోల్పోయే పరిస్థితి. ఇది ఎందుకు చెప్తున్నాడు? పాదయాత్ర చేస్తాడు బ్రాహ్మణుడు వచ్చి, మీ ప్రభుత్వం వస్తుంది, పాత విధానం చేయాలన్నారు. అసలు మీకు ఇసుక ఏం సంబంధం అన్న? మీకు ఇసుకకి ఏం సంబంధం? ఏ బాబు గారు ఉన్నప్పుడు రోజు 4-5 శిలాఫలకాలు ఒక కార్యక్రమం ఉండేది, ఒక 4-5 ఇళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ పెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినది ఎవరు పనులు చేయట్లేదు, ఎవరు ఇల్లు కట్టుకోవట్లేదు, నాకు కూడా పని దొరకట్లేదు అన్నాడు. పాపం పురోహితుడు కూడా ఇదే బాధ. దీనివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారమ్మా. సో తప్పనిసరిగా తమ్ముడు, పాత ఇసుక విధానం మళ్ళీ అమలు చేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకేనా? మీకు విచిత్రం ఏంటో చెప్పాలా? ఆగే బాబు, ఈ పాత ఇసుక విధానంలో బాబు గారు, పాత ఇసుక విధానం వల్ల బాబు గారు రాష్ట్రానికి డబ్బులు రాకుండా చేశారు. అందుకే బాబు గారి పైన కేసు పెట్టింది తల్లి ప్రభుత్వం. మీకు తెలుసా? ఇసుక ఉచితంగా ఇచ్చారు, దానివల్ల రాష్ట్ర ఖజానాకి 1000 కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టము. 5 సంవత్సరాలు 5000 కోట్ల రూపాయలు నష్టమైంది జరిగింది. ఇది బాబు గారు తప్పని బాబు గారి పైన కేసు పెట్టారు. రేపు మాప అన్న క్యాంటీన్ పైన కూడా కేసు పెడతారు తల్లి. లక్షలాది మందికి ఉచితంగా భోజనం పెట్టాడు ఈయన, వారు తక్కువ ధరతో భోజనం పెట్టాడు ఈయన. దీనివల్ల 1000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా ఖాళీ అయింది అని అన్న క్యాంటీన్ పైన అడ్డం పెట్టుకుని బాబు గారి పైన కేసు పెడతాడు ఈ సైకో. అందుకే మా ముద్దుగా సైకో అని పెట్టిన ఆయన పేరు. ముద్దుగా సైకో జగన్ అని పేరు పెట్టినాయి. ఇలా ఉంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అన్న లోకేష్ అన్న నమస్తే అన్న. ముందుగా మరి లోకేష్ గారికి, అయ్యన్న పాత్రి గారికి, కవిత మేడం కూడా నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న నేను బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చాను, నర్సీపట్నం నుంచి వచ్చానన్న. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కుటుంబాలకు పైగా పౌల్ట్రీ రంగం, కోళ్ల ఫామ్ నడుపుకుంటున్నామన్నా. కానీ ఈ కోళ్ల ఫామ్ నడుపుకుంటున్నాం కానీ కంపెనీల వాళ్ళు మా మీద పెత్తానం చేసి మాకు పిల్లని ఫీడ్ని ఇచ్చి మాకు కమిషన్ రూపంలో ఇస్తారన్నా. 10 సంవత్సరాల క్రితం మాకు కోడికి 4.5 కమిషన్ ఇచ్చేవారు. 10 సంవత్సరాలు ఇప్పటికీ కూడా 4.5 ఇస్తున్నారు. కానీ మాకు లేబర్ ఖర్చు పెరిగిందన్నా, కరెంటు బిల్లు పెరిగింది, ఊక రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగాయి. కానీ మాకు ఇచ్చే కమిషన్ మాత్రం పెరగలేదన్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కోల్ ఫామ్ రైతులకి కేటగిరీ 5 అనే కరెంటు మీటర్ ఇచ్చి సుమారుగా 2,000 కానీ కరెంటు బిల్లు వస్తే అందులో 1,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. ఈ సైకో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కీములు పూర్తిగా ఎత్తేసి మొత్తం రైతే భరాయించేలాగా ఇది చేస్తున్నారన్నా. కాబట్టి మా రైతులకి చాలా నష్టాల్లో ఉన్నాము. చదువుకున్న ఈ కుర్రోళ్ళు కూడా ఉద్యోగాలు లేక ప్రతి ఒక్కరూ కూడా అదే రంగం మీద ఆధారపడి అప్పులు చేసి మరి షెడ్లు నిర్మించుకొని, మాకు లోన్లు కూడా ఏమీ లేదన్నా, షెడ్లు కూడా నిర్మించుకొని మా అప్పుల పాలు అయిపోయి ఉన్నాము. మా యందు దయ ఉంచి
మనం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక లోన్లు ఇప్పించి రైతుకి అనుసంధానంలో ఉన్నాం కాబట్టి మేము కరెంట్ ఏమన్నా సరే మాకు ఫ్రీగా ఇప్పించి ఊకంటే కొనుక్కోలేకపోతున్నాం సార్ మిల్లల ద్వారా, దానికైనా సబ్సిడీ ఇప్పించి ఆదుకోవాల్సిన కోరుచున్నాము. ఇంకొక విషయమైనా రైతే మనకి ఒక్క నిమిషం, ఏం కొనుక్కోలేకపోతున్నారు? ఊకండి కోడి పిల్లలు తెచ్చినప్పుడు కిందని ఒరి పొట్టు వేసుకొని వాటి కింద దించుకుంటామన్న, అది విపరీతమైన రేటు పెరిగిపోయిందన్న. కానీ మా కమిషన్ అనేది పెరగలేదన్న. తర్వాత ఇంకొక విషయమైనా రైతే రాజు అంటారు. రైతు అనేవాడు ఏ సెకండ్ హ్యాండ్ లో కారో ఏదో కొనుక్కొని సరదాగా తిరుగుదామంటే ఈ జగన్మోహన్ రెడ్డి కారు ఉన్నవాడికి రేషన్ కార్డు కట్ అని చెప్పేసి తీసేస్తున్నారన్న. మీ గవర్నమెంట్ వచ్చాక సెకండ్ హ్యాండ్ కారు ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవాలి, ఫ్యామిలీతో వెళ్ళాలని ఉంటుంది. రేషన్ కార్డు కారు ఉన్న వాళ్ళకి ఇప్పించవలసిందిగా కోరుచున్నాం అన్న. తమ్ముడు మొన్న వెంకటగిరి నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే ఒక తాతయ్య వచ్చి కలిశాడు. ఆయన వయసు 61 వచ్చి ఈ కారు గురించి చెప్పాడు. ఆయన సెకండ్ హ్యాండ్ కాదు, థర్డ్ హ్యాండ్ కాదు, 4th హ్యాండ్ స్కార్పియో కొనుక్కున్నాడు. 4 చేతులు మారింది ఆ స్కార్పియో. ఆ స్కార్పియో దాదాపు 15 సంవత్సరాలు పాత స్కార్పియో బండి. అనవసరం కొనుక్కున్నాను అన్నాడు. అది ఎందుకు తాతయ్య అన్నాడు. లేదు 30,000 రూపాయలు అనవసరం కొన్నాను, నేను దరిద్రం నాకు అన్నాడు. ఎందుకన్నా? కారు కొన్నాను, వచ్చే నెలలో పెన్షన్ కట్టు. ఏదో ఓకే కారు ఉంది, 30,000 రూపాయలతో కారు వస్తుంది, ఏదో ట్యాక్సీగా నడిపించుకుందాం అని నేను అనుకున్నాను. స్వయం ఉపాధి కలుగుతుందని నేను అనుకున్నాను. ఈ ప్రభుత్వం ఈ లింకులు పెట్టి కట్ చేసేసిందని నేను చెప్పాను. అదొక పాలసీ మ్యాటర్, తప్పనిసరిగా అది టేకప్ చేద్దాం. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇన్ని షరతులు ఇప్పుడు లేవు. ఈయన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్, ఎట్లా ఇది కట్ చేయాలా అనేది బాగా ఆలోచిస్తాడు. దాదాపు 6 లక్షల మంది వృద్ధులకి పెన్షన్ కట్ చేశాడు ఈ సైకో. సో మనం వదిలేసి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే దానికి విధి విధానాలు మనం ప్రకటిస్తాం. నేను మర్చిపోలేదు సార్ ఉంది కౌలు ఫామ్ గురించి గల మీరు కానివ్వండి, కాయర్ ఇండస్ట్రీ కూడా ప్రతినిధులు నన్ను ఈరోజు కలిసారు. మీరు ఈరోజు వ్యవసాయ రంగంలో కీలకమైన పాత్ర మీరు వహిస్తున్నారు. బాబు గారు ఉన్నప్పుడు మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. కేవలం వ్యవసాయం కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్ని ప్రోత్సహించాలనేది బాబు గారి లక్ష్యం. అందుకే ఆనాడు హార్టికల్చర్ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు, కోళ్ల ఫామ్ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు, చేపల చెరువులు పెద్ద ఎత్తున ఆనాడు బాబు గారు ప్రోత్సహించారు. కాయర్ ఇండస్ట్రీని కూడా ఆనాడు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఇది ఎట్లా చేశారు? సబ్సిడీల ద్వారా చేశారు. మొదటిది క్యాపిటల్ సబ్సిడీ, ఎవరన్నా పెట్టుకోవాలి షెడ్లు కట్టాలంటే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చారు. అంటే 1,00,000 రూపాయలు అయితే ప్రభుత్వం ఇంత పెడుతుంది, మీరు ఇంత పెట్టండి చేయండి అనాలి. రెండోది ఆపరేషనల్ సబ్సిడీ, కరెంటు ఛార్జీలు. ఆనాడు దేశంలోనే ఇతర రాష్ట్రాలతో బెంచ్ మార్క్ చేసి అతి తక్కువ ధరతో మీకు ఆనాడు కరెంట్ అందజేశారు. ఇట్లా మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినది అన్ని తీసేసింది. దీనివల్ల మొత్తం ఆ ఇండస్ట్రీయే ఒక సంక్షోభంలో పడిపోయింది. చేపల చెరువులు రైతుల్ని కలిసా, వాళ్ళందరూ ఒకటే బాధ, ఆవేదన. 5,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 25,000 రూపాయలు వస్తుంది. వాళ్ళు అడుగుతున్నారు మేము ఎట్లా బతకాలి. మీకు అదే సమస్య. కాయర్ ఇండస్ట్రీ కూడా ఈరోజు నన్ను కలిశారు, వాళ్ళు కూడా అదే బాధ వ్యక్తం చేశారు. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత విధానం తిరిగి మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాము. గతంలో నాకున్న అవగాహన మేరకు యూనిట్ కరెంటు మీకు 2 రూపాయలకి ఇచ్చారు అనుకుంటా, 2 రూపాయలకి ఇచ్చేవారు. ఆ విధానం తిరిగి అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకేనా? అదేవిధంగా కార్పొరేషన్ని బలోపేతం చేస్తామని మేము హామీ ఇచ్చాం. ఉప కులాల వారిగా నిధులు కేటాయించి కుల వృత్తి కానివ్వండి, లేదంటే ఇలాంటి ఇన్నోవేటివ్ మోడల్స్ని సబ్సిడీ ద్వారా నిధులు మీకు కేటాయించి ప్రోత్సహించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదే కంపెనీల విషయంలో అర్థమైంది. కంపెనీల విషయంలో వివరాలు ఒకసారి మీ దగ్గర తెలుసుకుంటాను. ఎందుకంటే నాకు పాల వ్యాపారం గురించి కొంచెం అవగాహన ఉంది, కోళ్ళ వ్యాపారం గురించి నాకు అంత అవగాహన లేదు. కొంచెం వివరాలు తెలుసుకుంటాను. దాని తర్వాత నేను తప్పనిసరిగా ఇది టేకప్ చేద్దాం. అంటే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మీటింగ్ అయిన తర్వాత నేను కలిసి వివరాలు తెలుసుకుని స్పందిస్తాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కాదు సార్. నా పేరు జనార్దన్ రావు, కోటవర్కల మండలం వెలమా కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, ప్రజల తరపున పోరాటం చేస్తున్నారని చెప్పే ఉద్దేశంతో బీసీ నాయకుల్ని అర్ధరాత్రి ఇంట్లోకి దిగబడి
అటు అచ్చెన్నాయుడు గారిని కానీ అటు అయ్యన్న పాత్రుడి గారిని కానీ బండారు సత్యనామూర్తి గారిని కానీ ఇబ్బంది పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు బనాయించి ఇబ్బంది పెట్టి జరుగుతుంది. సార్, ప్రజల తరపున పోరాటం చేయడం నేరమా? తర్వాత బీసీలు ప్రజల తరపున పోరాటం చెయ్యకూడదా? బీసీలు రాజకీయ చైతన్యం రాకూడదా? సార్, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సంఘాల తరపున ప్రత్యేక ఒక రిజర్వేషన్ ఒకటి ఒక యాక్ట్ లాగా పెట్టి ఈ అక్రమ కేసుల విషయంలో మరి ప్రత్యేక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అయితేనే, విదేశీ విద్య అయితేనే, మరి అది ఒకటే కాకుండా మరి బీసీలందరూ రైతు వృత్తి వ్యవసాయం మీద ఆధారపడతారు కాబట్టి మీరు గతంలో మీరు కానీ అయ్యన్న పాత్రుడి గారు కానీ పంచాయతీరాజ్ మంత్రిగా చేశారు అనుభవం ఉంది కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని రైతుకి అనుసంధానం చేసి వాళ్ళని మన ప్రభుత్వం వచ్చి ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మాకు స్పష్టమైన బీసీకి స్పష్టమైన హామీ ఇవ్వవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం. అన్నగారు మీరే అన్నారు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, కళా వెంకట్రావు గారిని అరెస్ట్ చేశారు, ఆయన పాత్రుడి గారు అనేక సార్లు అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర గారిని ఏకంగా జైలుకు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. అంటే అడుగడుగున ప్రజల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, బీసీ సమస్యలపైన పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జైలుకు పంపిస్తుంది ఈ ప్రభుత్వం. అంతెందుకు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందల్లో ఒక దళిత మహిళ నాగమ్మని మానభంగం చేసి అతి కిరాతకంగా వైకాపా నాయకులు చంపేస్తే ఆ కుటుంబానికి అండగా నిలబెడడానికి వెళ్ళిన అనిత గారిని, ఎంఎస్ రాజు గారి పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంటే దళితుల పైనే ఎస్సీ ఎస్టీ కేసు పెడుతుంది ఈ ప్రభుత్వం. చూడండి పరిస్థితి. మీరు ఓపిక పట్టండి, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో ఈ కేసులను ఎత్తిచ్చే బాధ్యత మేము తీసేసుకుంటాం. రెండోది, ప్రత్యేక రక్షణ చట్టం, అది ఆల్రెడీ ఇప్పుడు స్పష్టంగా చెప్పాను, అది అమలు చేస్తాం. మూడోది, వ్యవసాయానికి డైరెక్ట్గా ఉపాధి హామీని అనుసంధానం చేస్తే బాగుంటుందని చాలా మంది నాకు సూచించారు. నేను మంత్రి కాకుండా ముందర ఆయన గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. దాని తర్వాత నాకు అవకాశం వచ్చింది. మేము మంత్రులుగా ఉన్నప్పుడు ఫామ్ పాయింట్స్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, ఆనాడు ఇట్లా పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని ఇండైరెక్ట్ గా అనుసంధానం చేస్తాం జరిగింది. డైరెక్ట్ గా చేస్తే బాగుంటుందని మీరు కోరారు. ఉపాధి హామీ అనేది కేంద్ర ప్రభుత్వం పథకం. దాంట్లో వ్యవసాయంకి అంటే అగ్రికల్చర్ కి అనుసంధానం చేసే అవకాశం వాళ్ళు కల్పించట్లేదు, కానీ హార్టికల్చర్ చేయొచ్చని వాళ్ళు చెప్తాం జరిగింది. రేపు 25కి 25 ఎంపీలు గెలిపించండి, మనం అనుకున్న ప్రభుత్వమే కేంద్రంలో వస్తుంది. అప్పుడు ఉపాధి హామీ చట్టానికి సవరణ తీసుకొచ్చి అప్పుడు వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేయగలుగుతామని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నా. ఏమైనా ఒప్పుకుంటున్నారా? 25కి 25 ఎంపీలు గెలిపించాలి. 25కి 25 ఎంపీలు గెలిపించండి, చేయకపోతే నన్ను అడగండి. ఇదే కాలర్ పట్టుకుని నన్ను నిలదీయండి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నా, ఒప్పుకుంటున్నారా? డన్, థ్యాంక్ యూ. అయ్యా, మా అనకాపల్లి నుండి వచ్చాం సార్. గౌరవ సంక్షేమ సంఘం అనకాపల్లి బుద్ధ భూలోకనేడండి. మీరు మా సంఘం మా కులంలోని వ్యవసాయ కూలీగా జీవిస్తారా సార్? వ్యవసాయ కూలీగా, అలాగే మార్కెట్ కళాశాలగా కూడా జీవనం సాగిస్తున్నారు సార్. చాలా ప్రభుత్వాల నుండి, గత ప్రభుత్వాలను కూడా మా రిజర్వేషన్లో అమలు చేయమని మేము కూడా కోరడం జరిగింది సార్. అందులో భాగంగానే మన బీసీ డి నుండి ఏకి మారుస్తామని చాలా మంది, అదే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనలో మంజునాథ్ కమిషన్ అని వేసి అది కూడా నెరవేర్చలేదు సార్. అలాగే మా మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారం మాకు గౌరవ కార్పొరేషన్ అని కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది సార్. అందులో యువత అందరికీ కూడా ఆ రోజు స్వయం ఉపాధి పథకం నిమిత్తం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ నిమిత్తం కూడా అందులోని ఉపాధి కల్పించడం జరిగింది సార్. మీరు దయచేసి మా కులాన్ని
మీరు పరిగణలోకి తీసుకొని మాకు అలాగే బీటెక్ చదివిన నిరుద్యోగులు అందరూ ఎక్కువ మంది ఉన్నారు సార్, బీసీలు అందరూను. అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొన్న 34% రిజర్వేషన్ ఉంది, దాంట్లో 24% చేయడం వల్ల సుమారుగా 2000 మంది బీసీలు అందరూ పదవులు కోల్పోయారు సార్. బీసీ మేధావులు అందరూ గమనిస్తారని నేను విన్నవించుకుంటున్నాను సార్. అలాగే మీరందరూ కూడా పెద్దలు దయతోని మా కులాన్ని పరిగణలోకి తీసుకొని మాకు ఒక సామాజిక భవనం కూడా ఏర్పాటు చేస్తారని మా అనకాపల్లికి మీకు విన్నవించుకుంటున్నాను సార్. మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నా 10% రిజర్వేషన్ తగ్గిస్తాం వల్ల 16,000 మంది మనోళ్ళు స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశం కోల్పోతాం జరిగింది. సో మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినంటే తగ్గించిన 10% మళ్ళీ పెంచే బాధ్యత మనం తీసుకుందాం. రెండోది బీసీ భవనం కోరారు, తప్పనిసరిగా అది చేపట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది బీసీడీలో ఉన్నాం, ఏలో మార్చాలని ఉంది. అట్లా కొన్ని కులాస్తులు కూడా కోరటం జరిగింది. అది బీసీ కమిషన్ చేతుల్లో ఉంటుంది. అది కూడా తప్పనిసరిగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి దానిపైన మనం పోరాడదాం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపైన సుదీర్ఘంగా మనం చర్చించాం. చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు మీకు హామీ కూడా ఇస్తాం జరిగింది. నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకి అండగా నిలబడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా తెలుపుకుంటూ, బీసీ సోదరులకి ఈరోజు సర్టిఫికెట్ కూడా రావాలంటే మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలలకు ఒకసారి కూర్చోండి ప్లీజ్. 6 నెలలకు ఒకసారి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. అట్లా కాకుండా శాశ్వతంగా సర్టిఫికెట్ కూడా ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది, ఆధార్ నంబర్ అనేది శాశ్వతంగా ఉంది. అలా ఎందుకు సర్టిఫికెట్ ఉండదు? ఈ రోజు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి. బటన్ నొక్కితే ఎందుకు బీసీ సర్టిఫికేట్ రావట్లేదు? సో టెక్నాలజీతో అనుసంధానం చేసి శాశ్వతంగా బీసీ సర్టిఫికేట్ కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా మా బీసీ సోదరులు నేను హామీ ఇస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. కూర్చోమ్మా తల్లి, ఒక్క నిమిషం దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. నేను అక్కడ కలుస్తాను, కలిసి మారుతాను. కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం, మీరు 5 నిమిషాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి, వస్తాం మీ దగ్గరికి. కూర్చోండి, అందరు మీ దగ్గర కలుస్తాను సెపరేట్. టైం అయిందన్న, మళ్ళీ పాదయాత్ర ప్రారంభాలు మీరు సెపరేట్ కలుస్తాను. థ్యాంక్ యూ.